మంగళగిరిలో చిట్టీల మోసం కలకలం రేపుతోంది. నమ్మి డబ్బులు కట్టినటువంటి సామాన్య మహిళలను నట్టేట ముంచేసిందో ఘరానా దంపతుల ముఠ. మంగళగిరికి చెందినటువంటి ఉమామహేశ్వరి, విజయ్ కుమార్ దంపతులు ప్రైవేటు చిట్టీల పేరుతో పెద్ద ఎత్తున కూడా వసూళ్లకు పాల్పడ్డారు. వీరి మాయమాటలు నమ్మి దాదాపు 20 మందికి పైగా మహిళలు చిట్టీల రూపంలో డబ్బులు కట్టారు. అయితే చిట్టీలు పాడిన తర్వాత కూడా బాధితులకు డబ్బులు ఇవ్వకుండా ఈ దంపతులు ముఖం చాటేయడంతో అసలు మోసం వెలుగులోకి వచ్చింది. ఇక బాధితులు తమ డబ్బుల కోసం నిలదీస్తే వారికి మద్దతుగా నిలిచిన ఒక మహిళా రౌడీ షీటర్ అశ్విని రంగంలోకి దిగి దౌర్జన్యానికి దిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారంపై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు గుంటూరు ఎస్పీ కార్యాలయం నుండి మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. తమ అవసరాలకు ఉపయోగపడతాయని చీటీ పాట వేసినటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు అయితే గుంటూరు ఎస్పీ కార్యాలయం దగ్గరికి రావడం జరిగింది. ప్రధానంగా కూడా మంగళగిరికి సంబంధించి ఈ బాధితులు అయితే తమను మోసం చేసి కోట్ల రూపాయల్లో తమ సొమ్ముని కాజేశారని తెలియజేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనపడుతున్నాయి. ప్రెసిడెంట్ నేనైతే మాత్రం గుంటూరు ఎస్పీ కార్యాలయం దగ్గర ఉన్నాను. అసలు ఏం జరిగింది ఏంటి అనేది బాధితులను తెలుసుకుందాం. అసలు చెప్పండి, ఏం జరిగింది? మీరు ఎస్పీ కార్యాలయానికి ఎందుకు వచ్చారు? దాదాపుగా మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకునేటటువంటి ఈ వ్యక్తులందరి దగ్గర నుంచి కూడా నమ్మిచ్చి మోసం చేసేటటువంటి ఒక ప్రక్రియ గోనుగుంట్ల ఉమామహేశ్వరి అనే ఒక ఆమెతో పాటు మరొక నలుగురు కలిసి ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరినీ కూడా చీటీ పాటల పేరుతోటి వాళ్ళని మోసం చేసి సుమారుగా ఒక్కొక్కరి దగ్గర నుంచి 20 లక్షల నుంచి 30 లక్షల దాకా ఉన్నటువంటి బాధితులు దాదాపుగా 30 మంది ఉన్నారు. వారిని అదేమిటి అని అడిగినందుకు కూడా మన ఎస్సీ సోదరుడైనటువంటి అజయ్ ప్రకాష్ అనే వ్యక్తిని కొట్టి తిట్టి చిత్రవదన చేసినటువంటి పరిస్థితి మంగళగిరిలోనే చోటు చేసుకోవడం జరిగింది. ఇదే విషయమై గౌరవ డిఎస్పీ గారిని, సిఐ గారిని కలిసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో ఇంతవరకు కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనపడట్లేదు. డబ్బులు అడిగినందుకే ఈ రకమైనటువంటి కొట్టి తిట్టి ఇంత చిత్రవదన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో అతను సూసైడ్ చేసుకునేటటువంటి పరిస్థితికి ఏర్పడింది. అలాగే ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారని మీరు భావిస్తున్నారు? ఆమె కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు చెప్పుకుంటూ నా వెనక బడా నేతలున్నారనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆమె ఈ అనేక విధాలుగా ఒక్క ఎస్సీ పిల్లోడే కాదు, మైనారిటీలకు సంబంధించి మరికొంతమంది లేడీస్ని కానివ్వండి, కాపుల సంఘాల నుంచి మరొక కొంతమందిని కానివ్వండి, వీళ్ళందరి దగ్గర కేవలం వాళ్ళని చెక్కులు నోటులు వాళ్ళని తీసుకొని వాళ్ళని భయభ్రాంతులుగా గురి చేసేటటువంటి పరిస్థితి ఉమామహేశ్వరి, విజయ్ కుమార్ అనే ఆయన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దానిలోనే మేము ఏంటి అని అడిగినందుకు కూడా దాదాపుగా అక్కడ ఒక 5-6 కేసులు ఎఫ్ఐఆర్లు కట్టడం జరిగింది. ఇదే విషయమై ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. అదేవిధంగా గౌరవ డిఎస్పీ గారు కానీ ఎస్పీ గారు ఒకటే మాకు హామీ ఇవ్వటం జరిగింది. ఇంతమంది బాధితులను మోసం చేసినటువంటి ఉమామహేశ్వరిని, దానికి సంబంధించినటువంటి కొంతమంది రౌడీల్ని పోషిస్తూ అక్కడున్న రౌడీలందరినీ కూడా పోషించి వీళ్ళ మీదకి దాడులు చేయటం జరుగుతూ ఉంది. మీరు చెప్పండి, మీరు ప్రధానంగా మీరు ఎంత చీటీ చేశారు, ఎంత డబ్బులు ఆ దగ్గర స్టాగ్నెట్ అయిపోయి ఉన్నాయి, మీరు ఈ విషయాన్ని కంప్లైంట్ రూపంలో ఇచ్చారు? 10 లక్షలు చీటీ వేసాం, 12 లక్షలు చీటీ వేసాం, 5 లక్షలు వేసాం, 2 లక్షల రూపాయలు వేసామండి. 19 చీటీ వచ్చేటప్పటికి మాకు పాట ఇవ్వట్లా. ఉమామహేశ్వరి, విజయ్ కుమారు మీరు ఇంటి ముందుకు వస్తే నేను తెలుగుదేశం పార్టీలో తిరుగుతున్నాను, మీ మీద తప్పుడు కేసులు పెడతానంటున్నాడు. వాళ్ళిద్దరు పిల్లలు వేరే చోట సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్నారు. వాళ్ళు మా అమ్మకి షుగర్ ఉంది, మీరు వచ్చి ఇట్ట పెడితే మేము మీ మీద కేసు పెడతాము అని బెదిరిస్తున్నారు. దీంట్లో అశ్విని కూడా ఉంది సార్. ఇల్లు టోటల్గా ఎంతమంది ఉన్నారమ్మా దీంట్లో? 20 మంది పైనే ఉన్నాం సార్. వాళ్ళ దగ్గర ఎంత తీసుకుని మన అందరు లెక్కలు వేసుకుంటే ₹1 కోటి పైనే ఉన్నాయి సార్. మమ్మల్ని మాత్రం ఇంటికి వెళ్తే చండాలపు గాళ్ళు ఆయన అయితే తప్పుడు మాటలు చెప్తున్నాడు సార్. వెళ్ళలేకపోతే మంగళగిరిలో పెట్టాం సార్. తర్వాత వీళ్ళు మళ్ళీ ఇంకో వేరే కేసులు మా మగపిల్లలు ఎవరన్నా వెళ్ళి చెప్తే వేరే కేసులు పెడతాము అని అట్లా బెదిరిస్తున్నారు. అందుకని మీరు ఎస్పీ ఆఫీస్కి వచ్చారు, ఏం కోరుకుంటున్నారు? మాకు న్యాయం జరగాలి సార్. మేమందరూ రోడ్డు మీద పడ్డాం, తినడానికి తిండి లేవు, ఒక పండగ లేదు సార్ మాకు. మేము అందుకని మాకు న్యాయం జరగాలని
ఈ ఆఫీస్ దగ్గరికి వచ్చి మేము కోరుకుంటున్నాం సార్. అంటే ఎవరైతే ఉమామహేశ్వరి అనేటువంటి ఒక మహిళ అయితే మాత్రం పెద్ద ఎత్తున కూడా చీటీ పాటలతో వీళ్ళందరినీ మోసం చేసిందని చెప్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా వీళ్ళందరూ ఎవరైతే దగ్గర వీళ్ళందరూ కూడా ఒక చిన్న తరహా వ్యాపారులు, అదేవిధంగా కూడా ఇళ్ల దగ్గర ఉండేటువంటి వ్యక్తులు, వీళ్ళందరికీ కూడా అవసరాల కోసం అని చెప్పి ఈ చీటీ పాటలు వేసినటువంటి సందర్భంలో ఆమె అయితే మాత్రం దగ్గర ₹1 కోటి పైనే వీళ్ళందరి దగ్గర కూడా డబ్బులు కాజేసినట్టు, ఆ డబ్బులు అడగడానికి వెళ్ళినటువంటి సందర్భంలో వీళ్ళ మీద దౌర్జన్యం చేసినట్టు కూడా తెలియజేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇంత మటుకి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్ న్యూస్, గుంటూరు ఎస్పీ ఆఫీస్.